అంధుడు. అతను చేసిన అపరాధం తెలియక చేసింది. అయినా శిక్ష విధించడానికి వేరే మార్గం లేదా? ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా? మా అనుమతి లేకుండా పవిత్రమైన తుమ్మురాళ్ళలోకి ప్రవేశించి అధిక ప్రసంగం చేస్తున్నావు. నీకు అదే గతి పట్టును. క్షమించాయి రాజా. నీవు ఆరాధించే తుమ్మురుడు సామవేద సారమైన సంగీతానికి మూల పురుషుడు. సంగీత పరమార్థం శాంతి, ప్రేమ. అలాంటి సంగీతానికి నిలవమైన ఈ పవిత్ర స్థలంలో ఏమిటాచర్యల భావ్యమా? ఏమిరో అంతనేని మహాసముద్రం వంటి సంగీతం గురించి ప్రసంగించుతున్నావు. నీకేమి తెలియనురా అనుపక? తమకి తెలియనిది ఏమన్నది స్వామి? సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది, మేఘం వర్షిస్తుంది, చెట్లు చిగురుతాయి. ఇక ఎలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతున్నది. అట్లయినచో నీ సంగీతంతో ఈ ఆలయ గంటలు మోగించగలనే శక్తిని కొన్నదా? తమ ఆశీస్సు లభించాలే కానీ అసాధ్యమైనది ఏమున్నది స్వామి? శ్రీ తుంబుర నారదనాదామృతం శ్రీ తుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాగీతం సంగీతామృతపానం ఇది సురసుర జగతి సోపానం. శివుని రూపాలు భూమికి దీపాలు సదా పదంగి కంపద కలిసిన శ్రీ తుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాగీతం. సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుద్ధవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్రేష్టవర్ణరవి కిరణములై మగరి శంభో కైలాస శైలోసికా నాట్య నందిత స్వర